తెలుగుదేశం పార్టీ వారికి కానీ, వారి కోసం పనిచేసేటటువంటి ఆ మీడియా వారికి కానీ అమరావతిపై ఉన్నటువంటి నెగటివ్స్ మాత్రం కనపడవు, వినపడవు. ఏదైనా సరే, ఎక్కడైనా సరే అమరావతి గురించి ఏదైనా నెగటివ్ వార్తలు వచ్చినా వారు అసలు పట్టించుకోరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి తెలంగాణ మంత్రి, ఆయన ఏమన్నారంటే హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి పరిశ్రమలు అమరావతికి తరలిపోతున్నాయి అని ఈ పచ్చ మీడియా చేసేటటువంటి ప్రచారానికి ఖండన ఇస్తూ అమరావతి లాంటి ముంపు ప్రాంతానికి వచ్చేవాళ్ళే లేరు, ఇవన్నీ ప్రచారం తప్ప వాస్తవం లేదు, మొన్న వరదల్లో చూశారు ఆ ప్రాంతం ముంపు ప్రాంతం అని చెప్పేసి, కొత్తగా పరిశ్రమలు వచ్చే సంగతి దేవుడెరుగు, అసలు అక్కడ రియల్ ఎస్టేట్ కూడా వరదల తర్వాత పడిపోయింది అని ఉన్న నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ శ్రీనివాసరెడ్డి చెప్పిన తర్వాత కిమ్మనకుండా ఉండిపోయింది పచ్చ మీడియా కానీ, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. మరి పుండు మీద కారం చల్లినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నారంటే, సచివాలయం ప్రక్కనే ఎన్టీ రామారావు స్మారక చిహ్నం ఉంది, ఆ ఎన్టీ రామారావు గారి ఆ యొక్క ఎస్టేట్ని కూడా అక్కడ తొలగించి సచివాలయాన్ని విస్తరించాల్సి ఉంది అని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన. మరి ఆంధ్రుల తెలుగు వారందరికీ కూడా గర్వకారణమైనటువంటి వ్యక్తి ఆయన. మరి తెలుగుదేశం పార్టీ పదే పదే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుంటుంది. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున ఎన్టీ రామారావు భజనే చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఎన్టీఆర్ ఘాటుని అక్కడి నుంచి తొలగిద్దామని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తే కిమ్మనలేదండి ఈ మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ నోరెత్తి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, ఈ మాట్లాడినటువంటి ఇద్దరి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరి మీద జగన్ మనుషులు అని నేరుగా ముద్ర వేయవచ్చు. కాబట్టి జగన్ మనుషులు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారు, కాబట్టి అసలు ఆ వార్తను ప్రచురించాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు అనే విధంగా ప్రవర్తించాయి పచ్చ పత్రికలు, పచ్చ మీడియా మొత్తం కూడా. ఎందుకు దానికి ఖండనలు కానీ స్పందనలు కానీ ఇవ్వలేదంటే, ఎన్టీ రామారావు గారి ఘాటును తొలగించాలన్నా, మరి అమరావతి ఏముంది అక్కడ ముంపు తప్ప అమరావతిలో ఏముంది, ఏదైనా సరే ప్రాజెక్టులు వస్తే హైదరాబాద్కి వస్తే లేకపోతే బెంగళూరుకి వెళ్తాయి కానీ అమరావతికి ఎందుకు వెళ్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడినా కానీ నోరు మెదపకపోవడానికి కారణం ఏంటంటే, ఈ ఇద్దరు నాయకులనైతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టవచ్చు. అతను కూడా అన్నాడు, ఎవరు ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా, అయ్యన్న పాత్రుడు కూడా బ్రతికే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చావలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులు బలమైనటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారన్న ఆ బలమైన వ్యక్తుల్లో వీళ్ళు ఒకళ్ళు అనేది ప్రజల్లో అభిప్రాయం కలిగించడం వాళ్ళ ఉద్దేశం కావచ్చు. కానీ దీని మీద వీళ్ళు ప్రతివిమర్శలు చేశారనుకోండి, జగన్మోహన్ ఈ ప్రతివిమర్శలకి సమాధానం చెప్పాల్సినటువంటి స్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, నాకు రాజకీయ గురువు, రాజకీయంగా దైవంతో సమానం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సి వచ్చిందనుకో, హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి, తెలంగాణ నుంచి పోయి అమరావతిలో స్థిరపడిపోతున్నాయని అనే దానిని వీళ్ళు బలంగా, ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది అబద్ధం అని చెప్పేసి బలంగా కానీ వీళ్ళు వ్యతిరేక ప్రచారం కానీ చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి హోదాలో తన యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాల్ని
మరి వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళని గౌరవించే విధంగా ఖచ్చితంగా ఖండించాలంటే అది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు అవుతుంది, అమరావతికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు అవుతుంది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అంటారు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అమరావతి ఏమి లేదు, ఒట్టి డొల్ల తప్ప అనేటటువంటి విషయం బయటకు వస్తుంది. అందుకని చాలా జాగరూకత వహించారు. రేవంత్ రెడ్డి దాకా ఇష్యూను పోకుండా అదేదో జగన్మోహన్ రెడ్డి గారితో సానుకూలంగా ఉండేటటువంటి ఒకరిద్దరు చేసినటువంటి వ్యాఖ్యలుగా గమ్ము నుండిపోయింది. అయితే కథ అంతటితో ముగిసిపోలా. ఏదైతే వాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా పెట్టుకున్నటువంటి పొంగులేటి నారాయణ గారే చెప్పేశారు. నిన్నటిదాకా ఏం చెప్పేశారు? సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అమరావతి అన్నారు. ఈ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్కి ఎవరేమి నిధులు ఇవ్వాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అసత్యాలు చెప్తా ఉన్నాడు. అమరావతికి ఎవరో ఎర్ర కాణి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఘీంకరించారు. మరి ఆయన చెప్పిన ఈ అబద్ధాలు, ఈయన చెప్పిన ఈ అబద్ధాలు ఇప్పుడు తేటతెల్లం చేశారు పొంగూరు నారాయణ గారు. ఆయన ఏం చెప్పాడంటే, అమరావతికి ఏదైతే సిఆర్డిఏ పనులు టెండర్లు కూడా పిలిచింది, ఎంత రూపాయి 2 రూపాయలు కాదు, 47,000 కోట్ల రూపాయలకి టెండర్లకు పిలిచింది. అదే 47,000 కోట్ల రూపాయల పనులకి మొత్తం అమరావతి అభివృద్ధికి 60,000 కోట్ల రూపాయలు కావాలని అంచనా వేశారు. ఈ అంచనా 47,000 కోట్లలో దాదాపు 33,000 కోట్లు 33,000 కోట్లు ఎక్కడి నుంచి అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి 6.8 కోట్లు, అదేవిధంగా ఏడీబీ నుంచి 6.7 కోట్లు, హడ్కో నుంచి 11 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ అంటే ఈ బ్యాంక్ వచ్చేసి జర్మనీకి చెందినటువంటి బ్యాంక్, దాని దగ్గర నుంచి 5,000 కోట్లు, ఈ 11,000 కోట్లు, 5,000 కోట్లు, ఈ 13,000 కోట్లు, ఈ మొత్తం కలిపి దాదాపు 30,000 కోట్లు లోన్లు ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు. అయితే ఇది కొన్ని అక్కడ రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు కొందరు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తేడా లేదు, మీరు ఆ పనులు ప్రారంభం ఈ పనులు ప్రారంభం అని అంటా ఉన్నారు. మాకు ఇస్తున్నటువంటి కవులే కాదు, మీ ప్రాజెక్టు పనులు ఏదైతే ఒక దానికి మొదలు పెడతారో పనులు మొదలుపెట్టినప్పుడు ఆ పనుల్లో మాకు కూడా వాటా ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే చెప్పుకున్నాం మనం, అమరావతి రైతులు చేసింది త్యాగం కాదు, అమరావతి రైతులు చేసింది, అమరావతి రైతులను చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆశ పెట్టారు. మట్టి అన్నాళ్ళు పిసుక్కుంటారు మీరు అంటూ వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపించి మీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆకాశ హార్మ్యాలు చేస్తానన్నటువంటి అతని మాటలు నమ్మి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే పట్టుకున్నారు. మాకు ఈ కవుళ్ళు ఇవ్వటం కాదు, మీరు కట్టే వాటిలో మాకు వాటాలు ఇవ్వాలి, ఏదైతే మా భూములు కోల్పోతే 3 రెట్లు ఎట్లా అయితే ఇస్తున్నారో అదేవిధంగా మాకు ప్రభుత్వానికి చెందినటువంటి వాటిలో అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని చెప్తే వాళ్ళకి చెప్పేటటువంటి సమాధానంలో ఈయన దొరికిపోయాడు. నిన్నటిదాకా సెల్ఫ్ సస్టైన్డ్ అన్నటువంటి దాన్ని ఈ పొంగూరు నారాయణ గారు ఏం చెప్పారంటే, నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం, నిర్మాణాలను పూర్తి చేసి ప్రభుత్వ వినియోగానికి అవసరమైనటువంటి భూములు పోగా మిగిలిన భూములను అమ్మేసి అప్పులు చెల్లిస్తూ ఉన్నారు. అంటే నిన్నటిదాకా ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ అన్నారు. ఏది ఏడీబీ నుంచి వరల్డ్ బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు మనమేం కట్టాల్సిన పని లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధమే లేదు, మనకేం అవసరం లేదన్నారు. కానీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు గారు తన మిత్రుడైనటువంటి పొంగూరు నారాయణ ద్వారా. ఎట్లా అంటే ఇవన్నీ కూడా భూములమ్మి తీరుస్తామంట. భూములమ్మి తీర్చడం అంటే ఆంధ్రప్రదేశ్ అప్పే కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడేటటువంటి భారమే కదా. ఏదైతే ఎప్పుడైతే 47,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించారనేటటువంటి వార్తలు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళిపోయాయో ఆయా ప్రాంత ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.
అనేక ప్రజా సంఘాల వాళ్ళు వచ్చేసి వాట్సాప్ గ్రూపుల్లో పెడతా ఉన్నారు. చాలా పెట్టారు. ఉన్న డబ్బులన్నీ అక్కడే పెడితే మేమేమైపోవాలి అనేటటువంటి విధంగా మేధావులు బయటకు వస్తూ ఉన్నారు. ప్రజా సంఘాల వారు బయటకు వస్తూ ఉన్నారు. మరలా హైదరాబాద్ లాగానే తయారు చేస్తారా ఏంటి అమరావతిని? ఇవ్వాల్సినటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే దాన్ని అటకెక్కిచ్చారేంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మళ్ళీ మీరు చెప్తున్నారు కదా. ఆర్థిక రాజధాని విశాఖ అంటున్నారు, మరి కర్నూలుకి బెంచ్ అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా. ఆయన చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడా లేవు కదా. కాకపోతే మీరు చేస్తుంది ఏంటంటే రాష్ట్రం మొత్తానికి అన్ని ప్రాంతాలకు చెందాల్సినటువంటి డబ్బుని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక్కచోట కుమ్మరిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు పొంగూరు నారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారి చేష్టలు కూడా అంతే ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలకు 2 నెలల ముందు పోలింగ్ కూడా జరగకముందే ఆయన వీడియో బాగా వైరల్ అయింది, మనం అందరం చూసాం. బీజేపీతో పొత్తు కుదిరింది, అధికారంలోకి మేమే వస్తున్నాం, పథకాలన్నింటినీ పట్టించుకోము, అమరావతి అభివృద్ధికే కృషి చేస్తాం, మీ పెట్టుబడులకు నేను హామీ, మీ పెట్టుబడులు రూపాయి పెడితే 6 రెట్లు 7 రెట్లు పెరిగే విధంగా నేనే చూసుకుంటానని ఆయన మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయ్యాయి. అదేవిధంగా అమరావతి ఏదైతే ఉందో పాజిటివ్ అంశాలనే చెప్తారు, కానీ ఏదైతే లోను వాళ్ళు ఇస్తామన్న లోనుని గ్రాంట్గా ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్తారు. మళ్ళీ అటువంటి వాటినేమో సానుకూల అంశాలనేమో తాటికాయంత అక్షరాలతో ప్రకటిస్తారు పచ్చ మీడియా వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి సందేహాలను మాత్రం ఏమాత్రం ప్రజల్లోకి రానియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మిగతా 13 జిల్లాల ప్రజలు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. నమస్తే.